మన పెద్దవాళ్ళు, మన స్కూల్లో టీచర్స్, మన కాలేజ్‌లో లెక్చరర్స్ అందరూ చెప్తూ ఉంటారు. లైఫ్‌ని సీరియస్‌గా తీసుకో లేకపోతే దేనికి పనికి రాకుండా పోతావు అనేది. కానీ సైంటిస్ట్స్ ఏం చెప్తున్నారంటే లైఫ్‌ని గనుక సీరియస్‌గా తీసుకుంటే ఆర్ లైఫ్‌ని సీరియస్‌గా తీసుకోవడం అనేది ఒక సైకలాజికల్ డిసార్డర్. రీసెంట్‌గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. నేను వర్క్ చేసే చోట ఒక కొలీగ్ ఉన్నారు. ఆయన 23 ఇయర్స్ ఓల్డ్. చాలా బాగా హార్డ్ వర్క్ చేస్తారు. చాలా మంచి వ్యక్తి. మొన్న దసరా జరిగింది కదా! దసరాకి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు. బాగా ఎంజాయ్ చేశాడు. పొద్దున్న జాబ్ ఉంది, తొందరగా పడుకోవడానికి పోయాడు. అంతే, చనిపోయాడు. ఆయన చేసిన తప్పేమీ లేదు, కానీ చనిపోయాడు అంతే. ఇట్స్ ఫినిష్డ్. అంతే అతని స్టోరీ. ఈ ఇన్సిడెంట్ తర్వాత నాకు ఒక్కటి మాత్రం అర్థమైంది. చాలామంది ఫ్యూచర్ సెక్యూర్ చేయాలి, ఇవాళ కష్టపడితేనే రేపు బాగుంటుంది, రేపు 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 అని రేపటిని సెక్యూర్ చేయడానికి ఇవాళ సాక్రిఫైస్ చేసేస్తారు. కానీ వాళ్ళు మర్చిపోయేది ఏంటంటే ఇవాళ అనేది లేకపోతే రేపు అనేది లేదు. సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి కాంప్లికేట్ చేసేసుకొని వాళ్ళు ఓవర్ థింక్ చేసేసి ఏదో పెద్ద ప్రాబ్లం వచ్చేసింది అని వాళ్ళు ఉన్న మూమెంట్ని వదిలేస్తున్నారు, ఉన్న మూమెంట్ని కోల్పోతున్నారు. ఇవాళ అనేది ఉంటేనే రేపు అనేది ఉంటుంది. ఈ మూమెంట్ కనుక ఉంటేనే మీకు రేపు అనేది ఉంటుంది. రేపు అనేది అబద్ధం. ఇవాళ కూడా కాదు, ఇప్పుడు అనేదే నిజం. మీరు రేపటి కోసమో 10 సంవత్సరాల తర్వాత కోసం, మీరు ముసలి వాళ్ళు అయిన తర్వాత బతకడం కోసమో ఇప్పుడు కష్టపడి కూడబెట్టి మీకు ఉన్న టైంని వేస్ట్ చేసుకోకండి. ఇంగ్లీష్లో ఒక గ్రేట్ సేయింగ్ ఉంది, యూ విల్ ఓన్లీ రియలైజ్ ద వాల్యూ ఆఫ్ లైఫ్ వెన్ యు ఆర్ అబౌట్ టు లూజ్ ఇట్. మీరు ఎప్పుడైతే మీ జీవితాన్ని కోల్పోబోతున్నారో అప్పుడే దాని విలువ మీకేంటో అర్థమవుతుంది. సో అంత దూరం తెచ్చుకోకుండా ఈ జరిగిన ఓ సిచ్యువేషన్ మనకి గుణపాఠం అవ్వాలి. చిన్న చిన్న వాటికి కంగారు పడిపోయి చిన్న చిన్న వాటికి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ లాగా ఆలోచించి లైఫ్ని కాంప్లికేట్ చేసుకోకండి. ఈ మూమెంట్లో బతకడం స్టార్ట్ చేయండి. లైఫ్ అనేది సీరియస్గా ఉండకూడదు, ఒక సర్కస్లా ఉండాలి. అందులో ఫన్ ఉండాలి, ఎంజాయ్ చేయాలి, నవ్వాలి, అన్నీ ఉండాలి. సో మీరు రేపు సెక్యూర్ చేయాలి, రేపటి కోసం సెక్యూర్ చేయాలి, రేపటి ఫ్యూచర్ బాగుండాలి అని ఎంతసేపు ఆలోచిస్తే మీకున్న ఈ కొన్ని మూమెంట్స్ కూడా పోతాయి. ఎందుకంటే ఎవరు ఎప్పుడు చనిపోతారో ఎవ్వరు చెప్పలేరు. ఎవరి లైఫ్కి గ్యారంటీ లేదు. సో నేను చెప్పదలుచుకుంది ఒక్కటే, ఈ మూమెంట్ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేయండి.